హాయ్ ఫ్రెండ్స్, మనం చూసే ఊరి పేరు చిట్యాల. ఇది పల్నాడు డిస్టిక్లోని పులిచింతల డ్యామ్ కింద మునిగిపోయిన ఊర్లు ఇవన్నీ. మనం చూడటానికి భయంకరంగా ఉంది, చూడండి ఎట్టుందో. మొత్తం మునిగిపోయినాయి. ఒక 4 సంవత్సరాల క్రితం మొత్తం ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం నీళ్ళు లేక మొత్తం డ్యామ్ అంతా ఖాళీ అయిపోవడంతో జనాలు చాలామంది వజ్రాల కోసమని పులిచింతల ఊరు వెళ్తున్నారు. మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఆ పోయే దారిలో వీడియో చూస్తుంటే ఈ ఊరు కనపడుద్ది. ఈ ఊరి పేరు చిట్యాలంట. నెక్స్ట్ వచ్చేది కోళ్ళూరు. మనం కోళ్ళూరు దాకా వీడియో తీస్తున్నాం. ఈ ప్లేస్ బాగుందని చెప్పి తీస్తున్నాను. ఈ ఊళ్ళో జనం చాలామంది ఖాళీ చేసి ఎక్కడ ఉంటున్నారని చెప్పి అనుకుంటారు మీరు. కానీ వీళ్ళు మన ప్రభుత్వం ఫ్లాట్లు ఇచ్చింది. అవి కూడా రాజపాలెం మండలం సత్తెనపల్లి రూట్లోనే వచ్చారు. ఈ ఊరు చూడటానికి చాలా బాగుంది. పక్కన కృష్ణానది చల్లగా ఉండిద్ది. ఇక్కడ చూడండి, పంచాయతీ ఆఫీస్ ఉంది. ఇక్కడ పక్కన కృష్ణానది. ఈ పొలాలు గిలాలన్నీ వదిలిపెట్టుకొని పోవాలంటే చాలామందికి చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా సరే. ఇక్కడ చూడండి, కోతులు కూడా ఉన్నాయి. వీళ్ళకి చాలా పొలం ఉంది, అన్నీ ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. ఇదే ఒక్క ఊరే కాదు సార్ ఫ్రెండ్స్, వెనకమాల బోధనం కూడా ఉంది ఈ ఊరికి స్టార్టింగ్లో. కాకపోతే చాలా వరకు సిద్ధమైపోయి ఉంది. ఇది చూడండి, మన కన్నుచూపు మేర వరకు మొత్తం నీళ్ళే ఇవన్నీ. ఆ చెట్లు ఇక్కడ నుంచి మన కన్నుచూపు మేర వరకు మొత్తం నీళ్ళే ఉంటాయి. చూడండి, చెట్లన్నీ ఎంత కూలిపోయి ఉన్నాయో. ఇది ఊరు చివర అనుకుంటా. ఒకప్పుడు ఇక్కడ జనం బాగానే ఉన్నారు. అంతేకాదు, ఈ ఊరికి కూడా బస్సు వచ్చేది. మనం బెల్లంకొండ మండలం నుంచి బోధనం, చిట్యాల, కోళ్ళూరు, పులిచింతల వరకు బస్సు ప్రయాణం అయితే ఉండేది. చాలామంది ఇక్కడి నుంచి చదువుకోవడానికి సత్తెనపల్లి లేదంటే అటు అచ్చంపేట అటు చాలా దూరం వచ్చేవాళ్ళు బస్సులో. మనం దారి మధ్యలో వెళ్తుంటే ఇక్కడ వజ్రాల గురించి చెకింగ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఈ బైక్ మీద వచ్చిన వాళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు అన్నయ్యని చెకింగ్ చేయమని అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర 4-5 బాటిల్ దాకా ఉన్నాయి. రాళ్ళు మొత్తం తీసుకొని వచ్చారు. వాళ్ళది నర్సాపేట అంట. వాళ్ళు వచ్చి వారం అవుతుంది, కానీ ఇంతవరకు ఏం దొరకలేదంట. అన్నయ్య చెకింగ్ చేస్తున్నాడు చూడండి. ఒకటిగా దొరకలేదు మొత్తం వెతికినా కానీ. చేతికి ఇచ్చేస్తుండో లేవు అని. ఈ పక్క ఇల్లు మటుకు వచ్చి వారం పైన అవుతుందంట. ఎక్కడే తిండి మొత్తం వండుకొని ఇక్కడే వండి చెకింగ్ చేస్తున్నారు. కానీ ఒకటిగా దొరకలేదని చెప్పారు అడిగితే. మేము ఇంకా మా ఊరు వెళ్తున్నాము, డ్యామ్ వెళ్తున్నారని చెప్పారు. సరే అన్న, మరి ఏమైనా దొరికినాయా అంటే ఏం దొరకలేదు తమ్ముడు, మా పక్కన ఆమె దొరికినాయి అని చెప్పారు. అదేనన్నా అంటే ఏం చేద్దాం, అదృష్టం ఎవరికి ఉంటే వాళ్ళకే దొరుకుతాయి అన్నారు. మనం అక్కడికి వెళ్దాం. పంతులు గారి తోట అంట ఆ తోట పేరు. ఇంకా చెకింగ్ 2వ బాటిల్ అనుకుంటా. ఈ బాటిల్ కూడా మొత్తం ఖాళీ అయింది అన్నది. ఏమీ లేవు. మొత్తం చూడండి ఎట్లా వెతుకున్నారు. లేదు, ఒక్కటి కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. చూడండి, ఏం లేదు. అన్నయ్య పక్కన పులిహారం చేస్తున్నాడు చూడండి. బ్యాచ్ మొత్తానికి ఒక 10 మంది దాకా వచ్చి ఉంటారు వాళ్ళు. ఆ 10 మందిలో మరి ఒక్కడికి కూడా దొరకలేదంట. ఇక్కడే కాదు, కొంచెం
తెలిసే ఉంటుంది వజ్రాలు దొరుకుతాయని. ఈ ప్లేసే వచ్చింది కోల్లూరు సెంటర్. ఇది అంతకుముందు ఎవరు లేరు ఇక్కడ. రైట్ సైడ్లో కోల్లూరు ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి అంతకుముందు వచ్చిన వాళ్ళు, టెంపుల్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ చేయండి. అది రైట్ సైడ్లో చూడండి, అది కనపడేది బాగుండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ప్రస్తుతానికి బెల్లంకొండ అడ్డ రోడ్ దగ్గర ఉంది.